ఈ విషయం లాలన తెలిసిందనుకో నీ స్థలంతో పాటు నీ ముగ్గురు కూతుళ్ళని కూడా కబ్జా చేస్తాడు. ఆ తర్వాత పూటకొకడు వస్తాడు నీ కొంపకి. అల్లుళ్ళు చెప్పేదా? మరైతే సంతకం పెట్టు పెట్టు. साहब बोलिए क्या चाहिए? टी कॉफी चाय बिस्किट? ये आदमी चाहिए. अरे ये तो पांडा भाई है. साइदुल अन्ना ఏంట్రా చోటు पांडा होना कदे. ఎవడాడు? రమ్మను. ఎవడ్రా నువ్వు? పాండనుతో నీకేంట్రా పని? ఎక్కడ్రా సేటు? వస్తాడనా? ఇదే వాడి సైటు, తప్పకుండా వస్తాడు. టైం కరెక్టా? కరెక్టే మనా. చూడు, ఇంతవరకు నువ్వు ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా మర్డర్ చేశావు, అలాగే నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంటో ఆధారాలన్నీ నా దగ్గర మర్యాదగా సరెండర్ అయిపో. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? అన్నా అన్నా లాల్ లాల్ మహంకాలే అన్న అరెస్ట్ చేసే దమ్ముందిరా నీకు? నువ్వు ఉండరా. ఏందన్నా ఉండమంటావు? వాడికి నిన్న అరెస్ట్ చేసేంత ధైర్యం ఉందా? ఉండనా? ఎంతో వాడి కెపాసిటీ ఎంత? రారా. మనల్ని చూడగానే సెల్యూట్ చెయ్యాల్సిన వాడు సరెండర్ అయిపోమని వార్నింగ్ ఇస్తున్నాడంటే ఆ ధైర్యం వీడిది కాదు. వీడి వెనక ఎవడో ఉన్నాడు. గుడ్, వెరీ గుడ్. నీలో ఈ షార్ప్నెస్ అనేయా నాకు బాగా నచ్చింది. ఈ షార్ప్నెస్ ని నీ కబ్జాల బిజినెస్ కు వాడుకో, ఇంకా పెద్ద రౌడీ వినిపించుకో. నా దగ్గర ఓవర్ యాక్టింగ్ చేసావో కత్తిరించేస్తా. ఏంట్రా, నువ్వు చెప్పిన వాడికి మినిస్ట్రీ పెంచకపోతే నన్నే లేపించేస్తావా? లేపించరా, ఇది లేపించి చూద్దాం. నీలాంటి రౌడీ నా కొడుకుల్ని ఎందరినో వేళ్ల మీద ఆడించి కద్దరు దొడిగిన వాడిరా. అలాంటి నాతో కొడుకులారా ముక్కలు ముక్కలుగా నరుకు. అన్నా అన్నా వాడు వచ్చాడన్నా. ఎవడ్రా వాడు? ఆ వంశీగాడన్నా తమ్ముడు ఫోటో పట్టుకొని పిచ్చుకోకుండా తిరుగుతున్నాడు. నేను దొరకకుండా పారిపోయి వచ్చా. వాడు పిచ్చుకోక కాదరా, దెబ్బతిన్న పులి. నువ్వు ఎక్కడ కనిపించావో అక్కడే మళ్ళీ వెతుకుతూ ఉంటాడు. గల్లీ గల్లీ గాలించండి, ఎక్కడ దొరికితే అక్కడే నరికేయండి. నువ్వా? రూమ్ లో ఉండకుండా ఎక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటి, రూమ్ లో ఒక్కదాన్ని వదిలేసింది కాక పైకి ఎందుకు వచ్చావని అడుగుతున్నావా? బుజ్జి బుజ్జి ఆగు ఆగు, నేను చెప్పేది విను. నువ్వు రూమ్ లో నిద్రపోతున్నావు కదా, నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పా. నేను నిద్రలో కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఓకే ఓకే అంటున్నాను కదా. కోపంలో చాలా అందంగా ఉంటావు బుజ్జి. బో, నవ్వితే ఇంకా అందంగా ఉన్నావే. ఉండు ఉండు ఉండు. ఓకే, నీ కోపం తగ్గాలంటే నేనేం చేయాలి? అన్నేళ్ళలో దూకటం తప్ప
కొంప తీసి బుద్ధుడి దగ్గర అందామంటావా ఏంటి? మోయటం కొంచెం కష్టమేమో, కాస్త ఆలోచించు. ఓకే 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 అమ్మయ్యా, నువ్వు నవ్వేవా చాలు. నీకు కావాల్సిన ఐస్ క్రీమే కదా, అది నాకు ముందే తెలుసు. నువ్వు ఎక్కడే ఉంటే నేను తీసుకొస్తాను. ఓకే బటర్ స్కాచ్. కొద్దిసేపటి క్రితం నగరం నడిబొడ్డున పట్టపగలే కార్మిక మంత్రి శ్రీ రాఘవ్ దారుణ హత్యకు గురయ్యారు. ఇంతవరకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. రాఘవ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన ఆ పార్టీ వర్గాల్లో కలకలం సృష్టించింది. ఈ హత్య ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియడం లేదు. పోలీసులు హంతకుడి కోసం సిటీ మొత్తం గాలిస్తున్నారు. అతి చిన్న వయసులో మంత్రి పదవి చేపట్టిన వ్యక్తిగా రాఘవ రాజకీయ రంగంలో సంచలనం సృష్టించారు. రే వంశీ, ఇప్పుడే టీవీలో చూశాను, రాఘవన్ ఎవరో దారుణంగా. నేనే చంపాను. ఏమైంది? నాకేం కాలేదు. వాళ్ళు ఎవరి కోసం ఎదుగుతున్నారు, నన్ను అనుకుని తీసుకెళ్లారు. తీసుకెళ్ళిందా తెలిసింది నేను కాదని వదిలేశారు అంతే. నిజమేరా నేను చెప్పేది, జస్ట్ బై మిస్టేక్ తీసుకెళ్లారు అంతే. వాళ్ళు నిన్న ఏం చేశారని నేనెంత భయపడ్డానో తెలుసా? నా ప్రాణం పోను. ఎప్పుడు ఆ మాట అనొద్దు. నువ్వు నా ప్రాణానికి ప్రాణం. నీకేమన్నా జరిగితే ముందు ఇక్కడ ఊపిరాగిపోతుంది. అన్నో వామ్మో వామ్మో, వాడేందన్నా నా అంతటోనే ఉరికిచ్చి పోయించాడు కదన్నా. వచ్చా నా సంగతి సరే, పాండనని ఒక తన్ను దనటం, గాల్లో పల్టీలు కొట్టడం, మళ్ళీ ఒక తన్ను దనటం, గాల్లో పల్టీలు కొట్టడం, తమ్ముడు సొంగగార్చుకుంటూ ఒరకొక్క పారిపోయాడు కదన్నా. అన్నో ఆడు మామూలుడు కాదన్నా, మెరుపు అన్నా. ఆడి కళ్ళు ఎప్పుడన్నా చూసావన్నా? అవి కళ్ళు కాదన్నో, అగ్ని గుండాలు. ఆడు పిడికిలు బిగించి నడిచి వస్తుంటే ఆకాశం నుంచి పిడుగు పడ్డట్టే ఉంటుందన్నా. అంతెందుకన్నా, ఆడు మినిస్టర్ నేను నడి రోడ్లో తెగ నరికాడంటే నువ్వు నీ తమ్ముడు ఆడి ముందు ఎంత. ఇదిగో అన్నా, నువ్వు దగ్గరోడి కాబట్టి దగ్గరకు వచ్చి మరీ చెబుతున్నా, చడి చప్పుడు లేకుండా నీ తమ్ముడు తీసుకునేటన్నా పారిపో, లేకపోతే వాడి చేతిలో నీ చావు ఖాయం. అబ్బా చెప్పు తీసి కొడతా. నా బిర్యానీ తిని నా ముందే నా శత్రువుని పొగుడుతారా? ఎంత ధైర్యం! చంపేస్తాను. మీలాంటి చేతగాని కొడుకులు నమ్ముకోవడం వల్లే నాకు గతి పట్టిందా. చూపిస్తా, నా పవర్ ఏంటో చూపిస్తా. వాడి చావుకి నేనే స్కెచ్ వేస్తా. రే తమ్ముడు, అన్నా ఆల్రెడీ షాపింగ్ కాంప్లెక్స్ ఇనాగ్రేషన్ అడుగుతున్నాడు కదా. అవునన్నా, రేపే పెట్టుకోమనండి. అలాగే ఈ న్యూస్ అన్ని పత్రికల్లో ఫుల్ అడ్వర్టైజ్మెంట్ రావాలి. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటుంది 42.MC క్వార్టర్ SFM. తాగండి, తాగించండి, ఉత్సాహంగా ఉల్లాసంగా. ఈ హోటల్ రిసెప్షనిస్ట్ అని కూడా చూడకుండా నా ముందే ఎక్స్ట్రా చేస్తావరా? నీచ్ కమీన్ కుత్తే. నువ్వు నన్ను తిట్టావా? దాదాగిరి చేస్తావా? ఈ రోజు నుంచి దాదాగిరి మానేసి గాంధీగిరి చేయమన్నారు. ఎవరది? రామ్ చరణ్ చిరుతాడు ఫాదర్ మెగాస్టార్. అంటే నువ్వు ఇప్పుడు శంకర్ దాదా జిందాబాద్. నీకు మంది ఎక్కువైపోయి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నేను అన్నీ డిస్మిస్ చేస్తాను. బార్కింగ్ డాగ్స్ నో బైట్స్ అంటే అరిచి కుక్కలు ఖరం అని మా బాగా చెప్పాడు. డాగ్ బైట్ స్లిప్పర్ షాట్ అంటే కుక్క కాటికి చెప్పు దెబ్బ. ఎక్స్క్యూజ్ మీ,
నువ్వు నన్ను ఇక్కడ కొట్టావా? యా డౌటా? ఇటు కొట్టు. నేను కొట్టను. కొట్టరా బాబు, నీ చేతుల్లో కొట్ర బట్టలు కొట్టరా. నేను కొట్టను. రే, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారా గాంధీ గారు? కొట్టరా ప్లీజ్ రా. ఒరే, రెండో చెంప మీద కొడితే మొహం పగలగొట్టమని మెగాస్టార్ చెప్పాడన్న సంగతి మాకు తెలుసురా. నువ్వు ఇప్పుడు సీడీ చూస్తే మేము రిలీజ్ రోజున బెనిఫిట్స్ చూసాం. అంటే శంకర్ దాదా జిందాబాద్. ఊ ఆ ఊ ఆ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. సార్ ప్రయాణం బాగా జరిగిందా? ఏసీలో వచ్చాను కదా, ఫస్ట్ క్లాస్ గా జరిగింది. అవును, వీళ్ళెక్కడా కనిపించరే? ఎవరు సార్? కానిస్టేబుల్ సార్. కాదు, కూలీలు. లగేజ్ మూయాలిగా. ఎందుకు సార్, మన వాళ్ళు ఉన్నారుగా, లగేజ్ ఇవ్వండి. వాళ్ళకి ఆల్రెడీ లగేజ్లు ఉన్నాయిగా. ఆ? ఏ అదే. ఏంటి ఫీల్ అయ్యారా? తీసుకో ఇలా జల్దీ. మినిస్టర్ మర్డర్ కేసుకు సంబంధించి ఆధారాలు ఏమైనా దొరికాయా? ఎస్ సార్. ఆయన కార్ డ్రైవర్ ఒకడే ఐ విట్నెస్ సార్. ఆల్రెడీ అతన్ని ఇంట్రాగేషన్ కోసం కంట్రోల్ రూమ్ కు పిలిపించాను సార్. సో నువ్వు చెప్పిన దాన్ని బట్టి వాడు మినిస్టర్ ని చంపడానికి రాలేదు. అవును సార్. పాండాను తరుముకుంటూ వచ్చాడు. అవును సార్. అసలు ఈ పాండా ఎవరు? మన లాల్ గారి బ్రదర్ సార్. అనాలా మధ్యలో వాడేవుడు? ఆయన ఈ సిటీలోనే చాలా పవర్ఫుల్ పర్సన్ సార్. ఎమ్మెల్యే దగ్గర నుంచి సీఎం దాకా బాగా పలుకుబడున్న మనిషి. ఎంత ఇస్తాడు ఇంటి నీకు? నెల జీతం? అబ్బే అలాంటిదేం లేదు సార్. అదే సార్, మా మినిస్టర్ గారిని చెప్పింది అదే సార్. వంశీ వైజాగ్ లో మునిగి హైదరాబాద్ లో తెలాడన్నమాట. మిస్టర్ ఎస్ఐ సార్. మనం వెంటనే మీ బాస్ ని కలవాలి. బాసా? అదే మన లాల్ గారిని. అన్న ఇదంతా నేను ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ తో డిజైన్ చేశాను. ఫ్లోరింగ్ మెటీరియల్ మొత్తం ఇటలీ నుంచి తెప్పించాను అన్న. ఈ షాండ్లియర్స్, ఈ ఇంటీరియర్ డెకరేషన్ మొత్తం సింగపూర్ అన్న. ఫస్ట్ ఫ్లోర్ ఫుడ్ కోర్ట్, సెకండ్ ఫ్లోర్ మొత్తం గేమింగ్ జోన్, థర్డ్ ఫ్లోర్ హెల్త్ క్లబ్ అన్న. నువ్వేంట్రా టెన్షన్ గా ఉన్నా? అది కాదన్న, వంశీ గడు. రే, ఇది నేను గీసిన స్కెచ్ రా. పులి నోట్లో తలపెట్టినా బతకచ్చేమో గానీ ఇక్కడ అడుగు పెడితే మాత్రం వాడు ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు.